మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ దివ్యనామమున మీకందరికీ కూడా నా శుభాశీస్సులను తెలియజేస్తున్నాను. మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనం మనకు చూస్తే, ఇక్కడ త్రోవ ప్రక్కన ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనపడలేదు గనుక దానిని చూచి అన్న వాక్య భాగాన్ని మనం గమనిస్తే, త్రోవ వెంబడి ప్రభువారు వెళుతూ ఉన్నారు. అక్కడ ఒక అంజూరపు చెట్టును చూశారు. అంజూరపు చెట్టు ఏమీ లేకపోవడం ఆయనకి చాలా బాధాకరమైన విషయం. ఈ లోకంలో ప్రభు మనలను సృష్టించి ఆయన నామానికి మహిమకరంగా జీవించమని ఆయన మనకు సమస్తము ఇచ్చి ఆయన ఉచితమైన కృపనిస్తే ఏమీ ఫలించకపోతే చాలా బాధండి. అంటే ఒక యజమానుడు ఒక విత్తనము నాటి అది అంతంతై దాని వృద్ధి కొరకు ఇష్ట ప్రకారముగా చక్కగా అది ఎదిగిన తర్వాత దానికి ఫలములు లేకపోతే యజమానికి ఎంత బాధండి. అది ఫలించకపోతే చూసిన యజమాని దాని నుండి ఏమి పొందకపోతే ఎందుకు ఎండిన మొక్క అనే ఒక నిస్సహాయ స్థితిలో యజమానుడు ఉంటాడు. అదేవిధంగా యజమానుడు వచ్చి ఆ ఎదిగిన మొక్కను, ఆ ఆకులు తప్ప మరి ఏమీ కనపడని ఆ అంజూరపు మొక్కను అడుగుతున్నాడు, ఫలములు లేవా అని, నువ్వు ఫలించవా అని, నువ్వు ఎదగవా అని, నీ యొక్క ఎదిగే స్థితి ఆపేసుకున్నావా అని. ఈ వాక్య భాగం ద్వారా, ఈ దీవెన కార్యక్రమం ద్వారా ప్రభువు నీతోనే మాట్లాడుతున్నాడు. నిన్ను అడుగుతున్నాడు. మనము అడిగేవారిగా ఉండాలి. మన బిడ్డలు స్కూల్కి వెళ్తున్నారు. అమ్మా, స్కూల్లో ఏం చెప్పారు, ఆ మాస్టర్ ఏమన్నారు అని అడుగుతున్నారా? కాలేజీకి వెళ్ళే యవన బిడ్డలు ఉన్నారు. అమ్మా, ప్రయాణం ఎలా సాగుతోంది, ఆ కాలేజీలో ఎలా చెప్తున్నారు, నీకు అర్థమవుతున్నాయా, నీకేమైనా కావాలా అని నీ బిడ్డలను అడుగుతున్నారా? ఇదిగో ఉద్యోగానికి వెళ్ళిన నీ భర్తను, ఏమండి ఎలా ఉంటుంది అని అడుగుతున్నారా? వ్యాపారం చేస్తున్న నీ వారిని మీరు అడుగుతున్నారా? అయ్యా, ఎలా ఉంటుంది దినదినము నీ వృద్ధి అని. మనము అడిగే వారిగా ఉండాలి. ఇక్కడ యజమానుడు తన విత్తిన ఆ మొక్కను అడుగుతున్నాడు, నువ్వు ఫలించవా అని. ఇదిగో సర్వ మానవాళిని కూడా క్రీస్తు అడుగుతున్నాడు, మీరు ఫలించరా అని. మీరు మీ ఆధ్యాత్మిక ఆత్మీయ స్థితిలో ఫలించరా అని. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటారా అని. ఈ దీవెన కార్యక్రమం ద్వారా ప్రభు మిమ్మల్ని అడుగుతున్నాడు, మీరు ఫలించరా? ఫలించని మొక్క ఎందుకు పనికి రాకుండా ఎలా ఉంటుందో. యజమాని చూస్తుంటే ఆకులు తప్ప ఫలాలు ఎక్కడా కనపడడం లేదంట. మరి నీ జీవితంలో ఫలించావా? ఫలములు పొందుకుంటున్నావా? క్రీస్తు కృపలో ఆయన యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుని ఆయన యొక్క ఆత్మీయ కార్యాలు నీ జీవితంలో చూస్తున్నావా? ఇదిగో ప్రభుని నమ్ము, విశ్వసించు, ప్రభు మీద ఆధారపడి ముందుకు వెళ్ళినట్లయితే ప్రభు నిన్ను కూడా దీవిస్తాడు, ఫలింపచేస్తాడు, ఫలాభివృద్ధిలోనికి తీసుకువస్తాడు నిన్ను, నీ కుటుంబాన్ని. ఈ దీవెన నేడు నిశ్చయముగా నీ జీవితంలో నెరవేరునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప సమాధానములు మెండుగా దయచేయునుగాక. ఆమెన్.